ఓ మంచి కార్యక్రమం, మళ్ళా జాతీయవాదాన్ని గుర్తు చేసేటటువంటి కార్యక్రమం. నేను ఆంధ్రవాడినండి, కానీ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నా ఆఫీసులో తెలంగాణ ఉద్యమకారులతో సమావేశాలు జరిగాయి. నా కూతురు పెళ్ళికి తెలంగాణ వాదులందరూ హాజరయ్యారు. నా తండ్రి ఇక్కడే చనిపోయాడు, రేపు నేను కూడా ఇక్కడే చనిపోతా. ఇది నా దేశం, నాది దేశం. తెలంగాణ ఈ దేశంలో భాగం కాదా? దేశాన్ని ముక్కలు చేయడానికి టుకడే గ్యాంగులు ఒక పక్కన కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే జాతీయవాదులు నోరు మూసుకొని ఎలా ఉంటారు? మిత్రులారా, డీప్ స్టేట్ రాజకీయాలు తెలంగాణలో మొదలైనవి. బెంగాల్లో ఆటలు సాగలేదు, బెంగాల్లో తలుపులు మూయబడ్డాయి. అండ్ మన రీసెంట్గా తమిళనాడులో కూడా తలుపులు మూశారు. ఇప్పుడు ఇక్కడ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. వీళ్ళ కుట్రలన్నీ విభజించు పాలించు. ఎవరండి? ప్రతి ఒక్కడి భాగస్వామ్యం ఉంది తెలంగాణ అభివృద్ధిలో. ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి అని అంటే ఆ డబ్బులన్నీ, దాని మీద వచ్చేటటువంటి ఆదాయం తెలంగాణది కాదు. మేమంతా వచ్చి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఎక్కడి నుంచైనా రావచ్చు, కానీ ఇది నా దేశం, నా మాతృభూమి. మేము ఉదయాన్నే లేచి మేము చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, నమస్తే సదావత్సలే మాతృభూమే. అటువంటి భూమిలో పుట్టినటువంటి మేము ఇటువంటి కుట్రల్ని సాగనీయము. ఖచ్చితంగా దీనికి అడ్డు తగిలి నిలుస్తాం. ఎవరు ఎన్నైనా అనుకోనియండి. గో బ్యాక్ బ్యాచ్లు గో బ్యాక్ అండ్ ఇండియన్స్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ.